ప్రియమైన విద్యార్థులారా, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను 10వ తరగతి విద్యార్థుల కోసం బరస్తే బాధల పాఠ్యాంశాన్ని పూర్తిగా వివరించాను. ఆ పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ మీకు మళ్ళీ ఒకసారి వివరిస్తాను. అంటే పాఠ్యాంశానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను, మరి పాఠ్యాంశానికి సంబంధించిన నోట్స్ సంబంధించి ఒక వీడియో చూడండి. బరస్తే బాదల్, కవి సుమిత్రా నందన్ పంత్. ఉన్ముఖీకరణ ప్రశ్నోత్తర్ అంటే పాఠ్యాంశంలో మనకు మోటివేషన్ సంబంధించిన ప్రశ్నలు జవాబులు. మీటే గీత్ కౌన్ గాతీ హే, తీయని పాటలు ఎవరు పాడుతున్నారు. మీటే గీత్ కోయల్ గాతీ హే, తీయని పాటలు కోయిల పాడుతుంది. ప్యాసి ధర్తీ పానీ కిస్సే మాంగ్తీ హే, ప్యాసి ధర్తీ మేఘోన్ సే, మేఘ్ అంటే బాదలోన్ సే, పానీ మాంగ్తీ హే అంటే దాహంతో ఉన్న ఈ భూమి మేఘాల నుంచి వర్షాన్ని, నీటిని కోరుతుంది. బాదల్ ప్రకృతికి శోభ బడాతే హే కైసే, మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని పెంపొందిస్తాయి ఏ విధంగా. బాదలోన్ సే వర్షా హోతీ హే, वर्षा के जल से प्रकृति के पेड़ पौधे हरे भरे रहते हैं, धरती पर जीवन दिखाई देता है. इस प्रकार बादल प्रकृति की शोभा बढ़ाते हैं. बादल से वर्षा होती है అంటే మేఘాల నుంచి వర్షాలు కురుస్తాయి. वर्षा के जल से प्रकृति के पेड़ पौधे हरे भरे रहते हैं. वर्षा के जल से వర్షం ద్వారా వచ్చిన ఆ నీటితో పేड़ पौधे చెట్లు మొక్కలు హరే భరే रहते हैं అంటే ఈ చెట్లు మొక్కలు పచ్చగా ఉంటాయి. ధర్తీ పర్ జీవన్ దికాయి దేతా హే, ఎక్కడైతే పచ్చగా ఉంటుందో అక్కడ జీవ వైద్యం కనిపిస్తుంది. ఇస్ ప్రకార్ బాదల్ ప్రకృతికి శోభా బడాతే హే, ఈ విధంగా మేఘాలు ప్రకృతి యొక్క అందాన్ని పెంపొందిస్తాయి. కవి పరిచయ్. సుమిత్రానందన్ పంత్ ప్రకృతికి బేజోడ్ కవి మానే జాతే హే. సుమిత్రానందన్ పంత్ ప్రకృతి ప్రసిద్ధి చెందిన కవి. ఉన్కా జన్మ सन 1900 में ఆల్మోడా में हुआ. ఆయన యొక్క జన్మ 1900 సంవత్సరంలో ఆల్మోడాలో జరిగింది. వీణా, పల్లవ్, గుంజన్, యుగాన్, చిదంబర ఆది ప్రముఖ రచనాయే హే. ఇతని యొక్క రచనలు వీణా, పల్లవ్, గుంజన్, యుగాన్, చిదంబర మొదలగునవి ప్రముఖమైన రచనలు. ఆప్కో సాహిత్య అకాడమీ, సోవియట్ రూస్ और జ్ఞానపీఠ పురస్కార్ దియా గయా. ఈయనకు సాహిత్య అకాడమీ, సోవియట్ రూస్ మరియు జ్ఞానపీఠ పురస్కార్ అవార్డులు ఇచ్చారు. सन 1957 में ఆప్కా నిధన్ హువా. 1977 సంవత్సరంలో ఈయన చనిపోయారు. కవిత కా ఉద్దేశ్, ఈ కవిత యొక్క ఉద్దేశం అంటే ప్రకృతి సౌందర్య బోధ్ కర్నా, ప్రకృతికి సంరక్షణకి ప్రేరణ. ఇస్ కవితకే ముఖ్య ఉద్దేశే అంటే మనము ప్రకృతి యొక్క అందాన్ని ఆస్వాదించి ప్రకృతిని కాపాడడం ఈ కవిత యొక్క ముఖ్య ఉద్దేశము. పర్యాయవాచి శబ్ద్, మనకు పాఠ్యాంశంలో ఉండే పర్యాయ పదాలు. మీరు ఇలా నోట్స్ రాసుకుంటే మీకు కఠిన పదాలు సులభంగా అవుతాయి. పరీక్షల్లో మీరు అనుకున్న విధంగా రాయగలుగుతారు, నేర్చుకుంటారు. తరు, తరు అంటే పేడ్ వృక్షము. వృక్ష్ పాదప్ వట్ చెట్టు. తరు అంటే చెట్టు, చెట్టు యొక్క పర్యాయవాచి పదాలు పేడ్, వృక్ష్, పాదప్, వట్. మేఘ్ మేఘము, మేఘానికి సంబంధించి ఇంకా పర్యాయవాచి పదాలు ఏంటంటే బాదల్, ఘన్, జలద్. ఉర్, ఉర్ అంటే మనస్సు, హృదయము, హృదయ్. అంతఃకరణ్ నీ ఆత్మసాక్షిగా, అంతఃకరణ్ అంటే నీ లోపల. దిల్ మనస్సు, మన్ మనస్సు. తమ్, తమ్ అంటే చీకటి, అంధకార్. తమస్ అంధేరా. ఈ విధంగా తమ్ అంటే తమ యొక్క పర్యాయవాచి పదాలు అంధేరా, తమస్, అంధకార్. గగన్ ఆకాశము, ఆకాశం యొక్క పర్యాయవాచి పదాలు ఆకాశ్, నబ్, ఆస్మాన్. ధరతి, ధరతి అంటే భూమి, భూమి యొక్క పర్యాయవాచి పదాలు భూ, భూమి, ధరా, క్షితి, పృథ్వీ, వసుధ. వారి, వారి అంటే వర్షము, వర్ష, వర్షాత్, పావస్, బారిష్. ఇవి
పర్యాయవాచి పదాలు. శబ్దార్థాలు. శబ్దార్థాలు అంటే పదాలకు సంబంధించిన అర్థాలు. పదాలకు సంబంధించిన అర్థాలు చూడండి. దాదుర్. దాదుర్. మేండక్. మేండక్ అంటే కప్ప. మీకు ఇక్కడ హిందీ టు హిందీ ఉంది. దాదుర్ మేండక్. మేండక్ అంటే కప్ప. జిల్లి. జిల్లి జంగూర్ మిడత. సోనబాలక్. సోనబాలక్. సోనబాలక్ అంటే జలపక్షి, అంటే నీటికి సంబంధించిన పక్షి. అర్ధ్. అర్ధ్ అంటే బిగి హువా. బిగా హువా అంటే తడిసిపోయిన. బిగా హువా అంటే తడిసిపోయిన. క్రందన్. క్రందన్ అంటే రోనా, అరవడం, ఏడవడం. ధార. ప్రవాహ నిరంతర బహన. ధార. ధార అంటే ప్రవాహము. నిరంతర బహన నిరంతరంగా ప్రవహించే ఒక ప్రవాహము. తృణ్. తృణ్ తినక. తినక అంటే ఒక గడ్డిపోచ. తృణ్ అంటే తినక, గడ్డిపోచ. రజ్జకణ్. రజ్జకణ్ అంటే మిట్టి ధూల్, మట్టి మరియు ధూళి. ఇంద్రధనుష్. ఇంద్రచాప్ అంటే ఇంద్రధనస్సు. మన్ భావన్. మన్ భావన్ అంటే మన్కో లుభానే వాలా, మనసును దోచుకునేది. ఝర్నా అంటే గిర్నా, ప్రపాత్, పడడం. ఝర్నా అంటే గిర్నా, కింద పడడం, ప్రపాత్. ఘుమడ్కర్. ఘిర్కర్, ఘేర్కర్ అంటే ఘుమడ్కర్ అంటే కింద పడడం. మోర్. మోర్ మయూర్, నెమలి. పులకావలి. పులకావలి అంటే ప్రేమ్. హర్షజన్య రోమంచ్. హర్ష విహావల్ అంటే సంతోషం, ప్రేమ, ఆ విధంగా. నెక్స్ట్ చాతక్. एक पक्षी जो स्वाति नक्षत्र के जल को छोड़कर अन्य कोई जल ग्रहण नहीं करता. चातक एक पक्षी, ఒక పక్షి. जो स्वाति नक्षत्र के जल को छोड़कर अन्य कोई जल ग्रहण नहीं करता అంటే ఒక స్వాతి నక్షత్రంలో కురిసే వర్షాలను మాత్రమే నీటిని తాగి వేరే ఎప్పుడు నీరు తాగని ఒక పక్షి. ప్రశ్నోత్తర్ అంటే ప్రశ్నలు మరియు జవాబులు. मेघ, बिजली और बूंदों का वर्णन यहाँ कैसे किया गया है అంటే మనకు ఈ పాఠ్యాంశంలో బరస్తే బాదల్ పాఠ్యాంశంలో మేఘ్ మేఘాలు, బిజిలీ మెరుపులు, और బూందో అంటే నీటి చుక్కలు, కా వర్ణన్ యహా కైసే కియా గయా హై ఈ పాఠ్యాంశంలో మనకు ఏ విధంగా వివరించారు. ఉత్తర్ జవాబు. మేఘ్ गिरकर घुमड़कर गर्जन करते हैं. बादलों के हृदय के बीच से बिजली चमकती है और वर्षा की बूंदों धरती एवं जनमानस के हृदय को भिगा देती है. मेघ गिरकर घुमड़कर गर्जन करते हैं. మేఘాలు కిందికి వస్తూ घुमड़कर गर्जन करते घुमुड़ घुमुड़ని గర్జిస్తాయి. బాదలోं के हृदय के बीच से बिजली चमकती है. మేఘాల యొక్క లోపల నుంచి అంటే మేఘాల యొక్క మనసులో నుంచి బిజిలీ చమక్తి అంటే మెరుపులు మెరుస్తాయి. మేఘాల యొక్క లోపల హృదయంలో నుంచి మెరుపులు మెరుస్తాయి. और वर्षा की बूंदें धरती एवं जनमानस के हृदय को भीग देता है. వర్షం యొక్క నీటి బిందువులు మన యొక్క భూమిని మరియు మనుషుల్ని మొత్తం ప్రకృతిని తడిపివేస్తాయి. రెండవ ప్రశ్న. प्रकृति की कौन सी चीज़ें मन को छू लेती है. प्रकृति की कौन सी चीज़ें ప్రకృతి యొక్క ఏ వస్తువులు मन को छू लेती है మనసును దోచుకుంటాయి. वर्षा की झरती बूंदों के रिमझिम स्वर मन को छू लेते हैं. रोम रोम सिहर उड़ता है. वर्षा की धाराएं धरती के कण कण को पुलकित कर देती है. वर्षा की झरती बूंदों के रिमझिम स्वर मन को छू लेते हैं. వర్షాకి ఝర్తి అంటే నీటి యొక్క ధారలు, బూందేకి రిమ్జిమ్
ఆ యొక్క వర్షాలు కురిసినప్పుడు ఆ యొక్క నీటి చినుకుల సవ్వడి రిమ్జిమ్ రిమ్జిమ్ అనుకుంటా మనకో చూ లేతే హే, ఆ వర్షం పడినప్పుడు మనకు బుర్రు బుర్రు అనుకుంటా అది మనసును దోచుకుంటాయి. రోమ్ రోమ్ సిహర్ ఉడితే హే, సంతోషంతో మన ఎంటుకలు నిక్క పొడుచుకుంటాయి. వర్షాకి ధారాయే ధర్తీకే కణ్ కణ్ కో పులకావలి కరదేతి హే. వర్షాకే ధారాయే అంటే ఇక్కడ భూమి యొక్క ప్రతి తృణ్ తృణ్ అంటే భూమి యొక్క కణము కణము ఈ నీటి యొక్క ధారలు పులకావలి కరదేతి అంటే భూమిని మొత్తం తడిపేసి దాని సంతోషంతో పులకింప చేస్తాయి. తృణ్ తృణ్కి మూడవ ప్రశ్న, తృణ్ తృణ్కి ప్రసన్నత కా క్యా భావ్ హే అంటే మూడవ ప్రశ్నలో కణము కణము యొక్క ప్రసన్నత సంతోషం యొక్క భావం ఏంది? वर्षा की बूंदों से धरती का कण कण भीग जाता है. तृण लता पेड़ पौधे वर्षा के जल से नया जीवन पाकर प्रसन्न हो उठता है. वर्षा ऋतु में जल की बूंदें धरती पर गिरती है तो हर प्राणी मानव पशु पक्षी सभी में प्रसन्नता का संचार होता है. वर्षा की बूंदों से అంటే వర్షం యొక్క నీటి చుక్కలతో, కణ్ కణ్ భీగ్ జాతా హే భూమి యొక్క కణం కణము తడిసిపోతుంది. తృణ్ లతా పేడ్ పౌదే వర్షాకే జల్ సే నయా జీవన్ పాకర్ ప్రసన్న హో ఉడతా హే. తృణ్ అంటే గడ్డి పోచ, లతా తీగలు, పేడ్ చెట్లు, పౌదే మొక్కలు గుంపులు, వర్షాకే జల్ సే నీటి యొక్క ఈ వర్షం యొక్క నీటితో నయా జీవన్ పాకర్ ప్రసన్న హో ఉఠతే హే అంటే ఈ వర్షం యొక్క నీటితో కొత్త జీవనాన్ని పొంది సంతోషంతో అవి తన యొక్క మనసును ఊరుకుంటాయి. వర్షా ఋతువు మే జల్ కి బూందే ధర్తీ పర్ గిర్తీ హే. వర్ష ఋతువులో నీటి యొక్క చినుకులు భూమిపైన కురుస్తాయి. హర్ ప్రాణి అంటే ప్రతి ఒక్క ప్రాణి, మానవ్ పశుపక్షి, మానవ్ అంటే మనుషులు, పశుపక్షులు, సభీ మే ప్రసన్నతా కా సంచార్ హోతా హే. ఈ వర్షాకాలంలో ప్రతి ప్రాణిలో సంతోషము ఊయలూరుతుంది. అర్థగ్రాహిత ప్రతిక్రియ, ప్రశ్నోं का उत्तर दीजिए అంటే మీకు అర్థమైన తర్వాత కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ముందుగా ఒకటవ ప్రశ్న, धरती की शोभा का प्रमुख कार्य वर्षा है, इस पर अपने विचार बताइए. धरती की शोभा అంటే భూమి యొక్క అందంలో ప్రముఖ కార్యం వర్ష హే, భూమి యొక్క అందాన్ని పెంపొందించడానికి ప్రముఖమైనది వర్షము. ఇస్ పర్ అప్నే విచార్ బతాయే, ఈ విషయం పైన మీ యొక్క విచారాన్ని వ్యక్తం చేయండి. उत्तर जवाब, वर्षा ऋतु सबकी प्रिय ऋतु है. वर्षा के समय प्रकृति की सुंदरता देखने लायक होती है. धरती का कण कण वर्षा की बूंदों से भीग होता है. चारों तरफ हरियाली होती है. पेड़ पौधे पशु पक्षी मनुष्य सभी का रोम रोम खुशी से झूम उठता है. प्रकृति में नया जीवन उत्साह खुशी दिखाई देती है. వివరణ చూడండి. వర్షా ఋతు సబ్కి ప్రియ ఋతు హే, వర్షపు ఋతువు అందరికీ చాలా ఇష్టమైన ఋతువు. వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దేఖ్నే లాయక్ హోతీ హే, వర్ష ఋతువులో ప్రకృతి యొక్క సౌందర్యము చూడడానికి చాలా లయబద్ధంగా ఉంటుంది. ధర్తీ కా కణ్ కణ్ వర్షాకి బూందో సే భీగ్ హోతా హే, భూమి యొక్క అణువు అణువు కణువు కణం 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 ఈ యొక్క వర్షంలో తడిసిపోతుంది. చారో తరఫ్ హరియాలి హోతీ హే, నాలుగు దిక్కుల పచ్చదనము పరుచుకుంటుంది. పేడ్ పౌదే పశు పక్షి మనుష్య సభీ కా రోమ్ రోమ్ ఖుషీ సే ఝూమ్ ఉడతా హే, పేడ్ పౌదే చెట్లు మొక్కలు, పశుపక్షాదులు, మనుషులు సభీ కా రోమ్ రోమ్ ఖుషీ సే ఝూమ్ ఉడతా హే, ప్రతి ఒక్కరి యొక్క రోమాలు సంతోషంతో నిక్క పొడుచుకుంటాయి.
ప్రకృతి మే నయా జీవన్ ఉత్సాహ ఖుషి దిఖాయి దేతీ హే. ప్రకృతిలో కొత్త జీవనము కొత్త ఉత్సాహము కనిపిస్తుంది. రెండవ ప్రశ్న, ఘనే బాదలోं का वर्णन अपने शब्दों में कीजिए. ఘనే బాదల్, ఘనే అంటే దట్టమైన మేఘాలు, ఘనే బాదలోं का वर्णन, ఈ దట్టమైన మేఘాల యొక్క వర్ణన మీ యొక్క సొంత మాటలో వివరించండి. జవాబు ఉత్తర్, वर्षाकाल में आकाश में काले काले घने बादल छा जाते हैं. घमड़ घुमड़ कर गर्जन करते हुए बरसते बादल प्रकृति का कण कण को पुलकित करते हैं. नए जीवन का संचार होता है. घने बादलों वर्षा कर प्रकृति को हरा भरा करते हैं, नया जीवन देते हैं. वर्षा काल में आकाश में काले काले घने बादल छा जाते हैं. వర్షాకాలంలో ఆకాశంలో కాలే కాలే నల్ల నల్లని ఘనే బాదల్ దట్టమైన మేఘాలు ఛా జాతాయ్ హే పరుచుకుంటాయి. ఘుమడ్ ఘుమడ్ కర్ అంటే ఘుమడ్ ఘుమడ్ అని గర్జించుకుంటా, గర్జన్ కర్తే హుయే గర్జించుకుంటా, బరస్తే బాదల్ వర్షాలు కురుస్తాయి. ప్రకృతికే కణ్ కణ్ కో పులకిత్ కర్తే హే, ఈ మేఘాల నుంచి కురిసే వర్షం ద్వారా ప్రకృతి యొక్క కణకణము పులికించిపోతాయి. నయే జీవన్ కా సంచార్ హోతా హే, కొత్త జీవితం యొక్క సంచారము అవుతుంది. ఘనే బాదల్ వర్షాకర్ ప్రకృతి కా హరా భరా కహతే హే, ఈ దట్టమైన మేఘాలు వర్షించి ప్రకృతిని పచ్చగా నిండుగా చేస్తాయి. నయా జీవన్ దేతే హే, కొత్త జీవనాన్ని ఇస్తాయి. ఉచిత క్రమే లిఖియే అంటే ఇక్కడ ఒక వాక్యంలోని పదాలను తారుమారుగా ఇచ్చారు, వాటిని వాక్య క్రమ పద్ధతిలో రాయమన్నారు. పుస్తకంలో మీకు అక్కడ ప్రశ్నలు ఉన్నాయి, ఇక్కడ కేవలం జవాబులు మాత్రమే. జవాబులు చూడండి. ఒకటో జవాబు, ఝం 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 మేఘు బరస్తే హే సావన్కే, అంటే ఝం 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 అనుకుంటా శ్రావణ మాసంలో వర్షాకాలంలో మేఘాలు కురుస్తాయి. घुमड़ घुमड़ कर गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन, घुमड़ घुमड़ అనుకుంటా మేఘాలు ఆకాశంలో గర్జనతో నింపివేస్తాయి ధ్వనిని. ధారాओं पर धाराएं झरती धरती पर, అంటే ఈ ధరతి భూమి, ధారాओं पर ధార అంటే ప్రవాహాల మీద ప్రవాహాలు ఈ వర్షాకాలంలో భూమిపైన ప్రవహిస్తాయి. ఈ నీచే దియే గయే భావం కి పంక్తియా లిఖియే, అంటే కింద ఇచ్చిన ఈ భావాల యొక్క లైన్ల యొక్క భావాలను రాయండి. ఒకటో ప్రశ్న, బాదలోं के घोर अंधकार के बीच बिजली चमक रही है और मन दिन में ही सपने देखने लगा. ఇక్కడ ఏమన్నారంటే బాదలోं के घोर अंधकार के बीच అంటే మేఘాల యొక్క ఘోరమైన చీకటిలో, బిజిలీ చమక్ రహీ హై చాలా అంధకారంలో మెరుపులు మెరుస్తున్నాయి, ఔర్ మన్ దిన్ మే హీ సప్నే దేఖ్నే లగా మనసు యొక్క ఈ పగటి పూటలో మనసులోనే ఈ కళల్ని చూస్తున్నాము. వీటి యొక్క అర్థం మన పాఠ్యాంశంలో ఎక్కడ ఉందంటే, చంచం బిజిలీ చమక్ రహీ రే ఉర్మే ఘన్కే, థమ్ థమ్ దిన్ కే థమ్మే సప్నే జగతే మన్కే. ఈ రెండు లైన్ల యొక్క వివరణ మనకు ఆ ప్రశ్న. రెండవ ప్రశ్న, మిట్టీ కే కణ్ కణ్ సే కోమల్ అంకుర్ ఫూట్ రహే హే, మిట్టీ కే కణ్ కణ్ సే అంటే మట్టి యొక్క కణ కణం నుంచి, తృణ్ తృణ్ కోమల్ అంకుర్ ఫూట్ రహే హే అంటే కోమల్ మృదువైన, అంకుర్ అంటే మొలకలు, ఫూట్ రహే హే వస్తున్నాయి అంటే మనకు వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం పడిన తర్వాత మనకు చిన్నగా మొలకలు బయటికి వస్తుంటాయి, మృదువైన కోమల్. అంటే దీన్ని మన పాఠ్యాంశంలో ఒక లైన్లో వివరించారంటే, రజ్ కే కణ్ కణ్ సే తృణ్ తృణ్ కో పులకావలి థర్ అంటే భూమి యొక్క కణకణం నుంచి మృదువైన మొలకలు వస్తున్నాయి. మూడవ ప్రశ్న,
कवि चाहता है कि जीवन में सावन बार बार आए और सब मिलकर झूले में झूले। కవి చాహతా హే కి కవి కావాలనుకుంటున్నారు జీవన్ మే సావన్ బార్ బార్ ఆయే జీవితంలో శ్రావణ మాసం మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఔర్ మరియు సబ్ మిల్కర్ ఝూలే మే ఝూలే అందరు కలిసి ఊయలలో ఊగుదాము. ఇంద్రధనుష్ కే ఝూలే మే ఝూలే మిల్ సబ్ జన్ ఫిర్ ఆయే జీవన్ మే సావన్ మన్ భావన్. ఈ విధంగా ఈ రెండు లైన్లలో కవి ఆ యొక్క పాఠ్యాంశాన్ని వివరించాడు. రెండోయి పద్యాంశ్ పढ़कर ప్రశ్నోं का उत्तर दीजिए. పద్యాంశాన్ని చదివి ప్రశ్న యొక్క జవాబు రాయాలి. అభివ్యక్తి సృజనాత్మకతలో మొదటియా నిమ్నలిఖిత ప్రశ్నों की उत्तर 3-4 पंक्तियों में लिखिए. కింద ఇచ్చిన ఈ ప్రశ్నల యొక్క జవాబులను 3 లేదా 4 వాక్యాల్లో జవాబులు రాయండి. ఒకటో ప్రశ్న वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है कैसे. వర్ష అంటే వర్షము సభీ ప్రాణియోं के लिए అన్ని ప్రాణులకు జీవన్ కా ఆధార్ హే జీవనం అంటే బ్రతకడానికి చాలా అవసరము. కైసే ఏ విధంగా. వర్ష జల్ प्रकृति का जीवन है. वर्षा के जल से धरती पर पेड़ पौधे प्राणी वर्षा के जल से धरती पर पेड़ पौधे प्राणी जीवित रहते हैं. जल के बिना धरती पर जीवन नहीं होगा. वर्षा के कारण धरती हरी भरी फल फूलों से भरपूर रहती है. हर प्राणी को भोजन मिलता है. नदी तालाब जल से भर जाते हैं. इस प्रकार वर्षा सभी प्राणियों के लिए जीवन का आधार है. ఇక్కడ రెండవ ప్రశ్న చూడండి. ఒకటో ప్రశ్న వర్ష సభీ ప్రాణియోं के लिए जीवन का आधार है कैसे అంటే వర్షము అన్ని ప్రాణులకు జీవన ఆధారము ఏ విధంగా. జవాబు వర్ష జల్ అంటే వర్ష జలము. ప్రకృతి కా జీవన్ హే ప్రకృతి యొక్క జీవనమే వర్షము. వర్షా కే జల్ సే ధరతీ పర్ పేడ్ పౌదే వర్షంతో వచ్చే ఈ నీటితో ధరతీ పర్ భూమిపైన పేడ్ పౌదే చెట్లు మొక్కలు ప్రాణి జీవిత రహతే హే చెట్లు మొక్కలు మరియు ప్రాణులు జీవించి ఉంటాయి. జల్ కే బినా ధరతీ పర్ జీవన్ నహీ హోగా నీరు లేకపోతే ఈ భూమిపైన ప్రాణులు ఉండలేవు. वर्षा के कारण धरती हरी भरी फल फूलों से भरपूर रहती है. ఈ వర్షం కారణంగా భూమి పచ్చగా నిండుగా పూలతో జీవులతో నిండి ఉంటుంది. హర్ ప్రాణి కో భోజన్ మిల్తా హే ప్రతి ప్రాణికి కావాల్సినంత భోజనము దొరుకుతుంది. నది తాలాబ్ జల్ సే భర్ జాతా హే నదులు నది అంటే నదులు తాలాబ్ కట్టలు చెరువులు జల్ సే భర్ జాతా హే అంటే నీటితో నిండిపోతాయి. ఇస్ ప్రకార్ వర్ష సభీ ప్రాణియోं के लिए जीवन का आधार है. ఈ విధంగా వర్షము ప్రతి ప్రాణికి జీవన ఆధారము. రెండవ ప్రశ్న वर्षा ऋतु पर प्रकृति सौंदर्य पर अपने विचार लिखिए. वर्ष ऋतु पर అంటే వర్ష ఋతువు పైన ప్రకృతి సౌందర్య పర్ అప్నే విచార్ లిఖియే ప్రకృతి యొక్క సౌందర్యం పైన మీరు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఉత్తర్ జవాబు वर्षा ऋतु में प्रकृति हरी भरी रहती है. पेड़ पौधे फल फूलों से लदे रहते हैं. आकाश में गरजते बादल एवं वर्षा की बूंदों धरती के प्राणी में नई आशा और खुशी का संचार करती है. वर्षा ऋतु में प्रकृति हरी भरी होती है. అంటే వర్ష ఋతువులో మాత్రమే ప్రకృతి పచ్చగా నిండుగా ఉంటుంది. పేడ్ పౌదే చెట్లు మొక్కలు ఫల్ ఫూలే పళ్ళు పూలు సే లదే రహతే హే లదే రహతే అంటే నిండుగా ఉంటుంది. ప్రకృతి వర్షాకాలంలో వర్షం వచ్చిన తర్వాత పచ్చగా ఉండి పళ్ళు పూలతో నిండుగా ఉంటుంది. ఆకాశమే
गरजते बादल एवं वर्षा की बूंदों धरती के प्राणी में नई आशा और खुशी का संचार करती है। ఆకాశ में గరస్తే బాదల్ అంటే ఆకాశంలో గర్జించే మేఘాలు, ఏవం వర్ష మరియు ఆ వర్షాలు, బూందే అంటే వర్షాకి బూందే అంటే నీటి యొక్క చుక్కలు, ధరతీ పర్ ప్రాణి మే నయి ఆశా और खुशी का సంచార్ करती है। కొత్త ఆశ కొత్త జీవితాన్ని అవి ఉత్పన్నం చేస్తాయి। మూడవ ప్రశ్న, बरसते बादल कविता में प्रकृति का सुंदर चित्रण है, उसे अपने शब्दों में लिखिए। बरसते बादल कविता में అంటే బరస్తే బాదల్ కవిత్వంలో ప్రకృతి కా సుందర్ చిత్రణ హే, ప్రకృతి యొక్క అందమైన చిత్రణ ఉంది। ఉసే అప్నే శబ్దో మే లిఖియే అంటే బరస్తే బాదల్ పాఠ్యాంశంలో కవి ప్రకృతిని చాలా అందంగా చిత్రించారు, ఆ అందాన్ని నీ భావంలో నీవు వర్ణించు। उत्तर जवाब, बरसते बादल कविता के कवि सुमित्रानंद पंत जी है। आप प्रकृति के बेजोड़ कवि माने जाते हैं। प्रस्तुत कविता में कवि ने वर्षा ऋतु के प्राकृतिक सुंदरता का मनोहर वर्णन किया है। वर्षा ऋतु सबकी प्रिय ऋतु है। पेड़ पौधे, पशु पक्षी, मनुष्य और यहाँ तक कि धरती भी खुशी से झूम उड़ती है। वर्षा ऋतु में आकाश में घुमड़ घुमड़ गरजते एवं बरसते बादल अंधकार के बीच आशा का प्रकाश उत्पन्न करते हैं। धरती का कण कण वर्षा के जल से भीग जाता है। वर्षा के फुहार में प्रकृति एवं प्राणी का रोम रोम सिहर उड़ता है। वर्षा ऋतु में पुलकित मन इंद्रधनुष रंग से प्रेरित होकर गीत गाते हैं कि जीवन में बार बार सावन का मन भावन महीना आए। बरसते बादल कविता के कवि सुमित्रानंद पंत जी है। बरसते बादल पाठम యొక్క कवि सुमित्रानंद पंत है। आप प्रकृति के बेजोड़ कवि माने जाते हैं। वीरू प्रकृति प्रसिद्ध చెందిన कवि। प्रस्तुत कविता में कवि ने वर्षा ऋतु का प्राकृतिक सुंदरता का मनोहर वर्णन किया। ప్రస్తుత కవిత్వంలో కవి వర్ష ఋతువు యొక్క చాలా అందమైన చిత్రణ చేశారు। వర్ష ఋతువు సబ్కి ప్రియ ఋతువు హే, వర్ష ఋతువు అందరికి చాలా ఇష్టమైన ఋతువు। పేడ్ పౌదే చెట్లు మొక్కలు, పశుపక్షాదులు, మనుష్యు మరియు మనుషులు, और यहाँ तक कि धरती भी खुशी से झूम उड़ती है, మనుషులు మరియు భూమి కూడా సంతోషంతో ఉప్పొంగిపోతుంది। वर्षा ऋतु सबकी प्रिय ऋतु है, ఈ విధంగా అందరికి చాలా ఇష్టమైన ఋతువు। वर्षा ऋतु में आकाश में घुमड़ घुमड़ कर गरजते एवं बरसते बादल अंधकार के बीच आशा प्रकाश उत्पन्न करते हैं। ఈ విధంగా అయితే వర్ష ఋతువులో మన చీకట్లో మనం జీవితం ఉన్నట్టు చీకట్లో ఉండే మేఘాల్లో సడన్గా మెరుపులు మెరుస్తాయో ఆ విధంగా మెరుపులు మెరిసినట్టు మనలో కూడా ఆ ఆశ అనేది ఉత్పన్నం అవుతుంది। ఆ విధంగా ధరతీ కా కణ్ కణ్ వర్షా కే జల్ సే భీగ్ జాతా హే, భూమి యొక్క కణము కణము వర్షంతో నిండిపోతుంది, తడిసిపోతుంది। వర్షా కి పుహార్ మే ప్రకృతి ఏవం ప్రాణి కా రోమ్ రోమ్ సిహర్ ఉడ్తే హే, వర్ష ఋతువులో ప్రకృతి యొక్క అందము మనకు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఉట్టి పడుతుంది। वर्षा ऋतु में पुलकित मन इंद्रधनुष रंग से प्रेरित होकर गीत गाते हैं। వర్ష ఋతువులో అందరూ కలిసి చాలా సంతోషంగా పాట పాడుకుంటారు। జీవన్ మే బార్ బార్ సావన్ కే మన్ భావన్ మహినా ఆయే, జీవితంలో మళ్ళీ మళ్ళీ శ్రావణ మాసము రావాలి, మనసును దోచుకునే ఈ శ్రావణ మాసము రావాలి। రెండో ఈ బిట్టు, फिर आए जीवन में सावन मन भावन, ऐसा क्यों कहा गया होगा, स्पष्ट कीजिए। फिर आए जीवन में सावन मन भावन, మళ్ళీ మళ్ళీ వచ్చే సావన్ మన్ భావన్ మనసును దోచుకునే శ్రావణ మాసము। కహా గయా హోగా ఎందుకు చెప్పారు, స్పష్ట కీజియే స్పష్టంగా వివరించండి। उत्तर जवाब, वर्षा ऋतु के चौमासों में सावन का महीना प्रमुख होते हैं। इस महीने में वर्षा की निरंतर फुहारें
बौछारें झरती रहती है। वर्षा की बूंदों गरजते घुमड़ते बादल बादल के बीच चमकती बिजली धरती के कण कण में नया जीवन भर देते हैं। धरती के प्राणी प्राणी में प्रसन्नता की आशा के भाव जागृत होते हैं। इसलिए कवि कहते हैं कि जीवन में बार बार सावन मन भावन के आगमन हो, जिससे प्रकृति की प्राणी में नई आशा का संचार हो रहे हैं। भाषा की बात। कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। पर्याय शब्द लिखिए, वाक्य प्रयोग कीजिए। అంటే మీకు పాఠ్యాంశంలో ఆ బ్రాకెట్లో ఇచ్చిన దాని ప్రకారము మీరు జవాబులు రాయండి. ఫస్ట్ तरु, దీనికి పర్యాయవాచక శబ్దము पेड़, वृक्ष, विटप, पादप. 2 సొంత వాక్యము तरु हवा में झूमती तरु की डालियाँ नृत्य करती सी दिखाई देती है. అంటే हवा में గాలిలో झूमती तरु की डालियाँ చెట్ల యొక్క కొమ్మలు నృత్య करती सी दिखाई देती है అంటే నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తాయి. 2 గగన్, గగన్ యొక్క పర్యాయవాచక శబ్దము ఆకాశ్, నభ్, వ్యోమ్, అంతరిక్ష. సొంత వాక్యం గగన్ చంద్రమా की किरणों से चमक रहा था. ఆకాశము చంద్రుడి యొక్క కిరణాలతో మెరుస్తుంది. ఈ ఘన్, ఘన్ అంటే బాదల్, మేఘ్, జలద్, మేఘాలు. సొంత వాక్యము वर्षा ऋतु में गगन में घन घुमड़ घुमड़ कर गर्जन कर रहे थे. వర్ష ఋతులో దట్టమైన మేఘాలు గుమ్మడి గుమ్మడి అనుకుంటా గర్జిస్తున్నాయి. తత్సమ్ రూప్ లిఖియే. తత్సమ్ రూప్ అంటే తత్సమ పదాలు. సావన్ శ్రావణ, సపనా స్వప్న, సూరజ్ సూర్యు. తద్భవ రూప్ లిఖియే. తద్భవ రూపము గణ, గన్, జన్, వారి, బారిష్, చంద్ర, చాంద్. పునరుక్తి శబ్ద समझिए. పునరుక్తి శబ్ద అంటే మళ్ళీ మళ్ళీ వచ్చేటివి. चमचम, तृण तृण, फिर. इन्हें समझिए और सूचना अनुसार कीजिए. 1 धाराओं पर धाराएं झरती धरती पर अंतर स्पष्ट कीजिए. धाराओं पर धाराएं, धाराओं पर धाराएं అంటే ధారలపైన ధారలు. झरती धरती पर ప్రవహిస్తాయి భూమిపైన. अंतर स्पष्ट कीजिए అంటే తేడా ఏంటో వివరించండి. నిరంతర वर्षा के गिरना एवं वर्षा का जल धरती पर बहना అంటే నిరంతరంగా భూమి యొక్క ఈ భూమిపైన వర్షంలో కురిసే ప్రవాహాలు ప్రవహించడం. 2 इंद्रधनुष के झूले में झूले मिल सब जन. इंद्रधनुष के झूले में झूले దీని యొక్క తేడా ఏంటో వివరించండి. झूले पालना और झूले क्रिया रूप ऊंचाई की और बड़े. बादल बरसते हैं. రేఖాంక శబ్ద का पद परिचय दीजिए. బాదల్ ఈ యొక్క పదం యొక్క వివరణ ఇవ్వండి. బాదల్ సంజ్ఞ నామవాచకం, జాతివాచక సంజ్ఞ, ద్రవ్యవాచక, బహువచన్, వర్తమాన్ కాల్, పుల్లింగ్. 4 मन को भाने वाला एक शब्द में लिखिए. మనసును దోచుకునేది ఒక వాక్యంలో ఒక పదంలో రాయండి. मन भावन. पेड़ पौधे पशु पक्षी समाज पहुँचिए. पेड़ और पौधे పశు और పక్షి ద్వంద్వ సమాసము అంటే ఇక్కడ 2 ఉన్నాయి. పేడ్ పక్షి, పశు పక్షాదులు, చెట్లు మొక్కలు. ఈ విధంగా ఉంటే అది ద్వంద్వ సమాసము. విద్యార్థులారా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు నేను ప్రతి పాఠ్యాంశం మీకు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.